కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిలాగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ పులివెందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒకసారి పరిగణించుకుంటే, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేసాను అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఓటమికి కారణాలు ఎదుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన రిటైర్మెంటు, ఆయన ఆఖరి ఎలక్షను, ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు 100 ఏళ్ళు పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, గ్రామాలు అంటూ ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి, ఏది పంపుగాడి తగాద దగ్గర లేకపోతే రోడ్లు ఊడ్చే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల్లో నేను కూడా 3-4 బూతుల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం, నేను దాదాపు 50-60 ఇళ్లలోకి వెళ్ళి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను. నేను వాళ్ళని కూడా అడిగాను, నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు వైసీపీ సానుభూతి పరుల ఇళ్ళకు కూడా తీసుకెళ్ళండి, నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను, లేతే మన వాదన చెప్తాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది. ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు లేండి, గొడవలు అవుతాయేమో అని చెప్పేసి. లేదు నేను వెళ్ళాము, నేను మామూలుగా మాట్లాడతాను, నేనేమి గట్టిగా మాట్లాడంటే అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చాలామంది బలహీన వర్గాల ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, మాతో మాట్లాడిన విధానం కానివ్వండి, అక్కడ మార్పుని ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ, టీ బంకుల దగ్గర కానీ నేను చాలామందితో ఓపెన్గా కూర్చుని మాట్లాడాను. నేను వాళ్ళు నన్ను ఇంటింటికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ 30-40 సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాల్ని గౌరవించటం కానీ, మా ఆకాంక్షల్ని గౌరవించటం కానీ, మా ఇబ్బందులు, మా సుఖాలు, లేకపోతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం. వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. మీరు పులివెందులు ఎప్పుడున్నా మీరు ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు, కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది, పంటలు పండుతున్నాయి. కానీ 30 సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి, లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో నా దగ్గర లేపారేమో, కానీ మాకు గత 20 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ అడ్డంకులు పెట్టడం, 2 వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లులే ఇవ్వలేదని చెప్పారు.